సీతారామపురంలో భానుమతి సుందర్రావులకు శ్రీను హరి అనే ఇద్దరు కుమారులు ఉంటారు. భానుమతి సుందర్రావులది చాలా ధనవంతుల కుటుంబం. శ్రీను భార్య హారిక తను కూడా సంపన్నుల కుటుంబానికి చెందినదే. చిన్నప్పటి నుండి సిరి సంపదలతో పెరగడం, అతి గారాబం వల్ల చాలా అహంకారంతో అందరితో వ్యవహరిస్తూ ఉంటుంది. అత్తగారింట్లో కూడా అన్ని పనులు చేయడానికి పని మనుషులు ఉంటారు. ఒకరోజు శ్రీను, హారిక, ఒక కప్ కాఫీ తీసుకురా. ఇంటి నిండా పని వాళ్ళు ఉన్నారు కదా, అయినా చీటికి మాటికి హారిక ఇది కావాలి, హారిక అది కావాలి అని నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? నేను రీల్స్ చూస్తున్నప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే నా మూడ్ స్పాయిల్ అవుతుంది అని తెలుసు కదా అని భర్త మీద చిరాకు పడి వెళ్ళిపోతుంది. చిన్న కొడుకు రవి ఒక పేద ఇంటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. తన పేరు రమ్య. రమ్య చాలా నెమ్మదస్తురాలు. పేద ఇంటి అమ్మాయి అయినప్పటికీ భానుమతి తన కొడుకు ఇష్టపడ్డాడు అన్న కారణం చేత తనను కోడలిగా స్వీకరిస్తుంది. చిన్న కోడలు అత్తగారింట్లో వంట చేయడం అదే మొదటి రోజు కావడంతో అత్తగారు తనకు ఆ రోజు ఏమేమి వంటకాలు చేయాలో అన్నీ చెబుతుంది. రమ్య కూడా అత్తగారు చెప్పినట్టుగానే అన్నీ ఎంతో ప్రేమగా వండి అందరికీ వడ్డిస్తుంది. ఆ భోజనం రుచి చూసిన సుందర్రావు, అబ్బా, అమ్మా రమ్య, అమృతం అనుకో నీ చేతి వంట. చక్కగా చేశావు. రోజు నువ్వే ఇలా కమ్మగా వండి పెట్టమ్మా అని రమ్యను ఎంతో మెచ్చుకుంటాడు. ఆ మాటలు విన్న పెద్ద కోడలు హారికకు అస్సలు నచ్చదు. లోపలే రగిలిపోతూ ఉంటుంది. ఆ రోజు నుండి హారిక పని కట్టుకుని రమ్యను ఏదో విధంగా అవమానిస్తూ ఉంటుంది. ఏ రమ్య, ఒక కప్ టీ తీసుకురా. నాకు చాలా హెడేక్గా ఉంది. పొద్దున్నుండి రీల్స్ చూసి చూసి టైర్డ్ అయిపోయాను. వెళ్ళు, నా ముఖం చూస్తూ ఉన్నావే అని తనని ఒక పని మనిషిలా చూస్తూ ఉంటుంది. కానీ రమ్య మాత్రం తనను తన సొంత అక్కలా భావించి తనకు అన్ని సేవలు చేస్తూ ఉంటుంది. ఒకరోజు భానుమతి తన చిన్న కోడల కోసం ఒక నెక్లెస్ను తీసుకొస్తుంది. ఆ నెక్లెస్ తన కోసమే తెచ్చారు అనుకొని హారిక చాలా మురిసిపోతుంది. కానీ అది రమ్యకు అని తెలుసుకొని కోపంతో రగిలిపోతుంది. అత్తయ్య, ఏంటిది? పెళ్ళి అయ్యి ఇన్ని రోజులైనా నాకు ఏనాడు చెవిదుద్దులు కూడా మీరు కొనలేదు. మరి ఇదేంటి? నిన్న కాక మొన్న వచ్చిన అనామకురాలికి ఇంత ఖరీదైన నెక్లెస్సా? ఇది కరెక్ట్గా ఏమీ అనిపించడం లేదు అనేసరికి అత్తగారికి బాగా కోపం వస్తుంది. ముందు నువ్వు ఒక్క విషయం అర్థం చేసుకో. తను అనామకురాలు కాదు. ఈ ఇంటి చిన్న కోడలు. అంటే తను నీలాగే ఈ కుటుంబంలో ఒక మనిషి. ముందు అది తెలుసుకో. ఆ తరువాత ఆ నెక్లెస్ తనకే ఎందుకు కొన్నానో చెబుతాను. తను ఏ ఇంటి నుండి వచ్చినా ఇప్పుడు నా కోడలు. ఈ ఇంటి హోదాకు తగినట్టుగా ఉండాలి. అందుకే తెచ్చాను. కానీ నువ్వు అడిగావు కదా నీకెందుకు ఇవ్వలేదు అని. దానికి నా దగ్గర సమాధానం ఉంది. నీ దగ్గర ఎన్ని జతల నెక్లెస్లు, చెవిదిద్దులు, ఇతర ఆభరణాలు ఉన్నాయో కూడా నీకే తెలియదు. ఇంకా నీకు ఏదైనా తెచ్చి ఇవ్వవలసిన అవసరం అయితే నాకు కనిపించడం లేదమ్మాయి. ఈ చిన్న విషయాన్ని కూడా నువ్వు అర్థం చేసుకోకపోగా పెడార్థాలు తీస్తున్నావు. నేను రోజు గమనిస్తూనే ఉన్నాను. నువ్వు రమ్యను ఏదో ఈ ఇంటికి వచ్చిన ఒక కొత్త పని మనిషి అన్నట్టుగా వ్యవహరిస్తున్నావు తనతో. సరేలే, నువ్వే మారతావు, అర్థం చేసుకుంటావు అని ఓపిక పడుతూ ఉంటే రోజు రోజుకి నీ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. సరే, ఇన్ని అడుగుతున్నావు కదా, అయితే నేను రేపు ఒక డైమండ్ నెక్లెస్ను కొనుక్కొని తీసుకువస్తాను. ఆ డైమండ్ నెక్లెస్ నీకు ఏమీ అంత ఆసక్తిని కలిగించపోవచ్చు, కానీ ఇది నీకు చిన్న కోడలికి మధ్యన జరిగే ఒక పందెం అనుకో. రేపు నేను నా ఫ్రెండ్స్ని భోజనానికి పిలుస్తాను. నువ్వు కూడా రేపు వంటలు చెయ్యి. ఇది చెయ్యి, అది చెయ్యి అని కూడా నేను చెప్పను.
నీకు వచ్చిన ఏదైనా ఒక్క వంట చెయ్యి. అది నువ్వు ఎప్పుడూ ఆర్డర్ చేసుకునే పిజ్జాలు, బర్గర్లు, మ్యాగీలు అయినా పర్వాలేదు. అది తిని నా ఫ్రెండ్స్లో ఏ ఒక్కరైనా బాగుంది అని అంటే గనక ఆ నెక్లెస్ను నేను నీకే ఇచ్చేస్తాను. ఆ తరువాత నువ్వు ఎవరితో ఎలా నడుచుకున్నా కూడా నేను నిన్ను తప్పుపట్టను అని అత్తగారు అనేసరికి, సరే అయితే నిన్న కాక మొన్న వచ్చిన ఆ పేద పిల్ల కోసం మీరు నాతో గొడవ పడుతున్నారు కదా, మీరు చెప్పినట్టుగానే చేస్తాను, పందెంలో గెలిచి చూపిస్తాను అని వెళ్ళిపోతుంది తన రూమ్లోకి. వాట్ నాన్ సెన్స్! నాతోనే ఛాలెంజా? ఇంతవరకు నేను ఏ ఛాలెంజ్లోనూ ఎక్కడా ఓడిపోయిందే లేదు అని యూట్యూబ్ని ఓపెన్ చేసి పాస్తా ఎలా తయారు చేయాలి, దానికి కావలసిన పదార్థాలు ఏంటి అని వెతుకుతుంది. మర్నాడు చెప్పినట్టుగానే భానుమతి స్నేహితురాళ్ళు అందరూ ఇంటికి భోజనానికి వస్తారు. భానుమతి కోడల్ని ఇద్దరిని పరిచయం చేస్తుంది. ఆ తర్వాత అందరూ కలిసి భోజనానికి కూర్చుంటారు. చిన్న కోడలు అందరికీ ఎంతో ప్రేమగా భోజనాన్ని వడ్డిస్తుంది. అది తిన్నవారికి అమృతం రుచి చూసినట్టుగా అనిపిస్తుంది. అబ్బా భానుమతి, వంటలు అద్భుతంగా ఉన్నాయనుకో. ఆ మాటలు విన్న హారిక కంగారు పడుతూ, ఆంటీ ఇది కూడా ట్రై చేయండి, నేను చేశాను అని హారిక వారికి వడ్డిస్తుంది. అది తిన్నవారి ముఖాలు మాడిపోతాయి. ఛీ, ఏంటిది, నా జీవితంలో ఇలాంటి వంటని తిననే లేదు అని నిర్ముఖమాటంగా చెప్పడంతో హారికకు మొదలు కోపం వస్తుంది. తర్వాత ఎవరైనా అంత కఠినంగా మాట్లాడితే ఆ బాధ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. తను ఎప్పుడూ తన ఇంట్లో పనిచేసే వాళ్లతోనూ చిన్న కోడలతో కూడా అలాగే దురుసుగా వ్యవహరిస్తూ ఉండేది. వారు అందరూ భోజనం చేసి వెళ్ళిపోయిన తరువాత భానుమతి ఇద్దరు కోడల్ని పిలిచి, చూడు హారిక, నా ఫ్రెండ్స్ అన్న మాటలకు నువ్వు నొచ్చుకున్నావని నాకు తెలుసు. రమ్య వంట చేసే అప్పుడు అందరినీ మెప్పించాలి, వారు సంతోషంగా భోజనం చేయాలి అని ప్రేమతో వండింది. తను రోజు చేసే పని కూడా అదే, అందువల్లనే ఆ వంటలు అంత రుచిగా ఉంటాయి. మనం చేసే పని ఏదైనా ప్రేమతో శ్రద్ధతో చేస్తేనే ఆ పనికి పరిపూర్ణత్వం లభిస్తుంది. కానీ నువ్వు మాత్రం పోటీలో గెలవడం మాత్రమే చూసుకున్నావు. దానికి ఫలితమే ఈరోజు నీకు జరిగిన అవమానం. ఇప్పటికైనా అర్థం చేసుకో. రమ్యను నీ చెల్లిలా స్వీకరించు. ఈ ఇంటిలో ఒక మనిషిలా చూడు. అప్పుడు ఇంకా ఈ మనస్పర్ధలకు తావుండదు అని అత్తగారు తన పెద్ద కోడలికి అర్థమయ్యేలా చెబుతుంది. ఆ మాటలు విన్న హారిక తను చేసిన తప్పును తెలుసుకుంటుంది. రమ్యను చెల్లిగా స్వీకరిస్తుంది. ఆ తర్వాత నుండి ఇద్దరూ చాలా ప్రేమగా కలిసి ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ అందరినీ బాగా చూసుకుంటారు. స్వరాజ్యం అనే ఈ పెద్ద ఆవిడ ఒంటరిగా తన సొంత ఇంట్లో జీవిస్తూ ఉంటుంది. వయసు పైబడడంతో తను అన్నీ మర్చిపోతూ ఉంటుంది. ఒకరోజు, అరే, నేను మార్కెట్కి ఎందుకు వచ్చాను, ఏ పని మీద వచ్చాను, అయ్యయ్యో మర్చిపోయానే. చదువు వచ్చి ఉంటే కనీసం రాసుకొని పెట్టుకునేదాన్ని, అది కూడా రాదు. భగవంతుడా, ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదయ్యా అని అనుకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది. ఏ విషయం మర్చిపోయినా తను తన కుమారుణ్ణి మాత్రం మర్చిపోదు. ఒకరోజు తన భర్త ఫోటో దగ్గర నిలబడి, నీ పాటికి నువ్వు నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావయ్యా, అది సరిపోదు అన్నట్టుగా ఉన్న ఒక్క కొడుకు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. కనీసం ఉన్నానో చచ్చిపోయానో కూడా వాడికి తెలియదు అని ఆ ఫోటోకి ఎదురుగా నిలబడి చాలాసేపు ఏడుస్తూ ఉండిపోతుంది. స్వరాజ్యం కొడుకు భాస్కర్ వివాహం జరిగాక తను తన భార్య మాటలు విని ఆ పల్లెటూరుని వదిలి పట్నంలో బిజినెస్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. మొదట్లో నెల నెల డబ్బులు పంపేవాడు. కాలక్రమేణా
అది కూడా మానేస్తాడు. తల్లిని పూర్తిగా మర్చిపోయి తన వ్యాపారం గోలలో పడిపోతాడు. కొడుకు ఈరోజో రేపో వస్తాడు అని ఎదురు చూస్తూ తన రోజులు వెళ్ళబోస్తూ ఉంటుంది పాపం స్వరాజ్యం. ఒకరోజు స్వరాజ్యం అడవిలోకి కట్టెల కోసం వెళ్తూ ఉండగా తనకి మార్గ మధ్యంలో ఒక మట్టి కుండ కనిపిస్తుంది. ఆ మట్టి కుండను చూసిన స్వరాజ్యం, అరే ఏంటిది, ఇక్కడ దగ్గరలో ఏ కొలను కూడా లేదే, మరి ఈ మట్టి కుండను ఇక్కడ ఎవరు పెట్టి వెళ్ళారు అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ కుండలో బంగారు నాణాలు కనిపిస్తాయి. అది చూసి స్వరాజ్యం అవాక్కైపోతుంది. అరే ఏంటిది, ఇంత బంగారమా, ఈ అడవి మధ్యలో ఇది ఎలా సాధ్యం, అసలు ఎవరు పెట్టుంటారు ఇక్కడ అని అనుకొని, పోనీలే, నా కొడుకు నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయినా ఆ దేవుడు నన్ను ఒంటరిని చేయలేదు. ఈ బంగారు నాణాలు నాకు నా రోజులు గడుపుకోవడానికి పనికి వస్తాయి. ఇంకా నాలా బాధపడే వారికి కూడా నేను సాయం చేయవచ్చు అని అనుకొని ఆ బిందెను తీసుకొని బయలుదేరుతుంది స్వరాజ్యం. పెద్ద వయసు ఆవిడ కావడంతో కొంచెం దూరం ప్రయాణానికి అలసిపోతుంది. ఒక చెట్టు కింద కూర్చొని ఆ బిందెను పక్కన పెట్టి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటుంది. కొద్దిసేపు తర్వాత స్వరాజ్యానికి మెలకువ వస్తుంది. నిద్ర నుండి లేచి చూస్తే ఆ బంగారు నాణాలు వెండి నాణాలుగా మారిపోతాయి. అయ్యో ఇదేంటి, బంగారు నాణాలు వెండిగా మారిపోయాయి. సరేలే, ఆ దేవుడి దయ ఎలా ఉంటే అలానే. ఈ బంగారు కుండను ఒకసారి పైకి ఎత్తాక కింద నేల మీద పెట్టకూడదేమో, లేకపోతే ఇలా ఎందుకు జరుగుతుంది. ఈ వెండి నాణాలతోనే నేను బ్రతుకుతాను. ఎంత వీలు పడితే అంతే నా తోటి వారికి సహాయపడతాను అని మళ్ళీ తన ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. ఇంటికి వచ్చాక ఆ బిందెను నేలపై పెట్టకుండా పైన ఒక బల్ల మీద పెడుతుంది. ఇంటి పని అంతా పూర్తి అయ్యాక తిరిగి వచ్చి చూస్తే ఆ వెండి నాణాలు కాస్త రాగి నాణాలుగా మారిపోతాయి. అది చూసి కూడా ఆ పెద్దావిడ, సరేలే, ఆ దేవుని దయ ఎలా ఉంటే అలానే జరుగుద్ది. ఒక్కరోజుకి నా భోజనం ఖర్చు, మరి ఇద్దరికి భోజనం పెట్టగలనేమో అని అనుకొని నిద్రపోతుంది. మర్నాడు ఉదయం లేచి చూస్తే ఆ రాగి నాణేలు కాస్త ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహంలా మారిపోతాయి. అరే అమ్మ విగ్రహం ఇది, ఎంత అదృష్టం నాది, అమ్మ విగ్రహం ఇలాంటిది నా దగ్గర లేదు, దేవుడి మందిరంలో పెట్టుకుంటాను అని అనేసరికి వెంటనే అమ్మ విగ్రహం నుండి మాటలు వినిపిస్తాయి. స్వరాజ్యం, ఎలా నువ్వు బంగారు నాణాలు చూసినప్పుడు సంతోషించావు, అది వెండిగా మారినప్పుడు సంతోషించావు, అవే నాణాలు రాగిగా మారినప్పుడు కూడా సంతోషించావు, చివరికి అవే నాణాలు నా రూపంలోకి మారినప్పుడు కూడా సంతోషించావు. ఇది ఎలా సాధ్యపడుతుంది నీతో? అమ్మా, నాది కానిది ఏదీ నాకు దక్కదు. ఆ విషయం నాకు బాగా తెలుసు తల్లి. అలానే నాది కాని దానికోసం నేను ఎందుకు బాధపడతాను? చిన్న వయసులోనే నా భర్త నన్ను వదిలి పరలోకాలకు వెళ్ళిపోయాడు. ఆసరగా ఉంటాడు అనుకున్న కొడుకు తన దారి తను చూసుకొని వెళ్ళిపోయాడు. ఇంతకు మించిన బాధ ఏది ఉంటుంది తల్లి? ఆ మాటలు విన్న అమ్మవారు చాలా సంతోషిస్తారు. నీకు ఏ వరం కావాలో కోరుకో అని అడుగగా, అమ్మా, నేను ఉన్న దాంట్లో సంతోషంగానే ఉన్నాను. మీకు ఏదైనా ఇవ్వాలి అనిపిస్తే ఇవ్వండి. నాకు ఏది దక్కినా అది నా తలరాతలో రాసి ఉంటేనే దక్కుతుంది అని అనుకుని స్వీకరిస్తాను అన్న వెంటనే అమ్మమూర్తి అదృశ్యమైపోతుంది. ఆ పెద్ద ఆవిడ కొద్దిసేపు నిద్రపోతుంది. లేచి చూసినా తన కళ్ళని తానే నమ్మలేకపోతుంది. తను ఒక్క పెద్ద ఇంట్లో పట్టుపరుపు పైన ఉంటుంది. ఆశ్చర్యంగా బయటకు వచ్చి చూస్తే ఇంటి నిండా పనివాళ్లతో హడావిడిగా ఉంటుంది. ఇది అంతా చూసి తనకు ఏమీ అర్థం కాదు.
అలా నడుచుకుంటూ పూజ గదిలోకి వెళ్ళగా అక్కడ తనకి అదే మట్టి బిందె నిండుగా బంగారం నాణేలతో కనిపిస్తుంది. దాంతో ఆ పెద్ద ఆవిడికి అంతా అర్థమవుతుంది, ఇది అంతా అమ్మ దయే అని. ఆ బంగారు బిందెలో ఉన్న నాణాలను ఉపయోగించి ఊరిలోని వారికి, పేదవారికి అందరికీ సహాయం చేస్తూ ఉంటుంది స్వరాజ్యం. ఆ బిందె అక్షయ పాత్రలా పనిచేస్తూ ఉంటుంది. ఎన్ని నాణాలను తీసి ఖర్చు పెట్టినా మళ్ళీ మళ్ళీ ఆ కుండెలో నాణాలు వస్తూనే ఉంటాయి. అలా ఆ పెద్ద ఆవిడ తన వంతు సహాయాన్ని అందరికీ చేస్తూ ప్రశాంతంగా దేవుడి నామస్మరణ చేసుకుంటూ జీవిస్తుంది. ఇంతవరకు చూశారంటే ఈ కథ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే చిన్న లైక్ ఈ కథ మరింత మందికి చేరుకోవడానికి సహాయపడుతుంది. మరొక మంచి కథలో మళ్ళీ కలుద్దాం.